హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో చాలామంది డిప్రెషన్ మీద ఒక వీడియో చేయండి అని అడగడం జరిగింది. వారి కోసమే ఈ వీడియో. ఫ్రెండ్స్, మీకు కూడా ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయం గురించి తెలుసుకోవాలనిపిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ కామెంట్కి అయితే ఎక్కువగా లైక్స్ వస్తాయో, ఏ టాపిక్ మీద అయితే ఎక్కువగా కామెంట్స్ వస్తాయో ఆ టాపిక్ పై నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక ఈ రోజటి టాపిక్లోకి వెళ్దాం. జీవితంలో ఒక్కోసారి కొంతమంది ఫేక్ మనుషులను, ఫేక్ పలకరింపులను, ఫేక్ స్మైల్స్లను చూసి విసుగొస్తుంది. మన చుట్టూ ఎంత మంచి మనుషులున్నా మనుషులంతా ఇంతేనేమో అని అనుకుంటూ ఉంటాం. ఎవరైనా నీ హృదయంలోకి వస్తున్నారంటే తప్పకుండా నీకు ఏదో ఒక లెసన్ని నేర్పించే వెళ్తారు. జీవితానికి సరిపడా జ్ఞాపకాలను, అనుభవాలను అందించే వెళ్తారు. ఎవరైనా మిమ్మల్ని పట్టించుకోవట్లేదంటే, మీ నుండి దూరంగా వెళ్ళాలని అనుకుంటున్నారంటే, మిమ్మల్ని అవమానపరుస్తున్నారంటే, మీరు వారికి అవసరమే లేదనుకుంటున్నారంటే వారిని వదిలేయటమే మంచిది. మనుషులు గాజు బొమ్మ లాంటి వారు. వారి హృదయం విరగనంత వరకే వారితో సంతోషంగా మరియు ఆనందంగా ఉండగలుగుతాం. ఒక్కసారి వారి హృదయం విరిగితే వారికి మనం ఎంతలా నచ్చచెప్పడానికి చూసినా, వారితో ఎంతలా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించినా, వారితో మునపటిలా ఉండడానికి ఎంత ప్రయత్నించినా వారి పగిలిన హృదయాలతో మనల్ని బాధపడేలా చేస్తారే తప్ప మనతో సంతోషంగా ఉండరు. ఈ చేదు నిజం కొంతమందికి తెలిసినా సరే వారి హృదయానికి నచ్చచెప్పే బలం లేక ఇతరులు ఎంతలా గాయపరిచినా, అవమానపరిచినా వారిని వదులుకోలేకపోతుంటారు. మనం అనుకుంటాం మనకు పరిచయం అయ్యే ప్రతి ప్రాణ స్నేహితుడు జీవితాంతం మనతో కలిసి ఉంటారని, మనతో ఈ రోజు ఉన్నట్టే ఎల్లకాలం ఉంటారని. కానీ అది మనకు మనం చెప్పుకునే తీయటి అబద్ధం మాత్రమే. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్కటి కాలానికి అనుగుణంగా వారి రూపాలను, వారి గుణాలను మార్చుకుంటూ ఉంటారు. జీవితంలో ఇంకా మనకు మిగిలి ఉన్న కాస్త టైంలో ఈ ప్రపంచంలో ఒక వెలుగే చావాలి. ఎంతో కొంత ఎత్తుకు చేరి ఈ ప్రపంచానికి కనిపించే తీరాలి. నిరంతరం గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే మన జీవితాల్లో సంతోషం అన్నదే కరువవుతుంది. ఎప్పుడు కూడా గతంలో మనం నేర్చుకున్న గుణపాఠాలను జ్ఞాపకం ఉంచుకొని భవిష్యత్తు గురించి కలలు కంటూ ఎవరి గురించి ఆలోచించకుండా, వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళగలిగితేనే మనం సంతోషంగా ఉండి మన చుట్టూ ఉండేవారిని కూడా సంతోషంగా ఉంచగలుగుతాం. లేదంటే మన జీవితం రాను రాను అంధకారంలోకి వెళ్తూనే ఉంటుంది. కాలే కడుపుకు తెలుస్తుంది అన్నం విలువేంటో. ఎవ్వరూ లేని అనాథలకు తెలుస్తుంది అమ్మ నాన్నల విలువేంటో. కష్టాల్లో ఉన్న వారికి తెలుస్తుంది ఆ దేవుడి విలువేంటో. కష్టపడి పైకి వచ్చిన వాడికే తెలుస్తుంది ఎదుటివాడు పడే కష్టమేంటో. మనం ఎంత పై స్థాయిలో ఉన్నా, ఎంత శక్తివంతులమైనా సరే మనకు దూరం అయ్యే వారిని ఆపలేము. నదిలో ఏ విధంగా అయితే పాత నీరు స్థానంలో కొత్త నీరు వచ్చి చేరుతుందో, అదేవిధంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు, సుఖాలు, అయినవారు కానివారు, చేదు జ్ఞాపకాలు, స్వీట్ మెమరీస్ మన జీవితాన్ని పలకరించి వెళ్తూనే ఉంటాయి. కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్కదానికో అట్రాక్ట్ కాకుండా, ఎమోషనల్గా తలకిందులు కాకుండా ప్రతి సెకండ్ను ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఈ రోజు నీ కంట్లో కారే కన్నీరు ఏ రోజైతే ఆనంద బాష్పాలుగా మారుతాయో, ఏ రోజైతే నీవు మనస్ఫూర్తిగా ఏడుస్తున్నా కూడా నీ తల్లిదండ్రులు సంతోషంగా నవ్వుతారో, ఏ రోజైతే నిన్ను అవమానించిన వారు, నిన్ను కాదనుకున్న వారు, నీకు దూరంగా వెళ్ళిన వారు నీ కళ్ళల్లో చూడ్డానికి కూడా సిగ్గుపడతారో, అప్పుడు ఆ క్షణం నీవు నిజమైన విజయాన్ని సాధించావని అర్థం చేసుకో. మనం ఎత్తుకు వెళ్లే కొద్దీ ఇన్ని రోజులు మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి చిన్నదిగా కనిపించడం మొదలవుతుంది. అదేవిధంగా జీవితంలో ఒక్కో మెట్టు పై స్థాయికి వెళ్లే కొద్దీ ఇన్నాళ్ళు మనం అనుభవించిన కష్టాలు, దుఃఖాలు, అవమానాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఈ లోకమంతా ఒక ఆట వస్తువులా కనిపిస్తుంది. జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలు మనల్ని పాతాళానికి, అంధకారంలోకి తీసుకెళ్లడానికి రావు. ఇన్నాళ్ళు మనలో నిగూఢంగా దాగి ఉన్న శక్తిని, టాలెంట్ను తట్టి నిద్రలేపడానికి, మన బలమేంటో మనకు తెలియజేయడానికి మాత్రమే వస్తాయి. కానీ కొంతమంది కష్టాలనే ఎదురుగాలులకు తట్టుకోలేక, కష్టాలతో నిన్ను ఎదిరించే శక్తి నాలో లేదని మధ్యలోనే తమ తలలు వంచుకొని పక్కకు వెళ్తుంటారు.
కానీ మరికొంతమంది ఉంటారు, కష్టాలు వారితో ఎన్ని కన్నీళ్లను పెట్టిస్తున్నా, ఎవ్వరు చేరని పాతాళానికి తీసుకెళ్తున్నా సరే, నా గుండెల్లో ఊపిరినంత వరకు, నాలో ప్రాణమున్నంత వరకు వెనకడుగు వేసేది లేదు, నా ప్రయత్నాన్ని విరమించేది లేదని ఒక మొండి పట్టుదలతో ముందుకెళ్తుంటారు. అలాంటి వారే ఈరోజు చరిత్రలో మిగిలిపోతున్నారు, 10 మందికి ఆదర్శంగా మిగులుతున్నారు. కష్టాలు ఎప్పుడు కూడా ఊరికే రావు, అద్భుతమైన ఆపర్చునిటీస్ని తమ వెంట తీసుకొస్తాయి. ఎప్పుడైతే ఆ కష్టాలతో యుద్ధం చేసి వాటి మెప్పును పొందుతావో, మీ జీవితానికి కావాల్సిన శక్తిని, గుణపాఠాలను నేర్పించి వెళ్తాయి. స్వామి వివేకానందుడు చెప్పినట్టు, జీవితం యొక్క లోతెంతో, జీవితం యొక్క విలువెంతో మనకు తెలియజేసే శక్తి కేవలం ఒక్క కష్టాలకు, దుఃఖాలకు మాత్రమే ఉంది. నీ గొప్పతనమంతా కష్టాల్లో ఏడుస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు తెలియదు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, కడుపులో ఎలాంటి పట్టరాని బాధున్నా సరే, కంటి వెంట నీరు రాకుండా, పెదవులపై చిరునవ్వు చెదరకుండా ఉన్నప్పుడే తెలుస్తుంది నీ గొప్పతనం ఏంటో, నీకున్న శక్తి ఏంటో. ఇలాంటి వారినే ఈ లోకం ఎల్లప్పుడూ ఇమిటేట్ చేస్తూ ఉంటుంది. నీవు ఓడిపోతున్నావంటే నీకు చేత కాదని, నీకు ఏమీ రాదని కాదు, నీవు నేర్చుకోవాల్సింది ఇంకా కొంచెం మిగిలే ఉందని అర్థం. మీరు ఏ పని చేసినా సరే ప్రతిఫలం గురించి ఆలోచించకుండా మీ శక్తిని, మీ జ్ఞానాన్ని నిరంతరం పెంచుకోవడానికి ప్రయత్నించండి. లక్ష్యంపై ఉన్న శ్రద్ధ లక్ష్య సాధనలో సైతం చూపించండి. ఉసేన్ బోల్ట్ ఒక 100 మీటర్స్ స్ప్రింటర్. తాను 2009లో 100 మీటర్స్ను కేవలం 9.58 సెకండ్స్లో పరిగెత్తడం జరిగింది. ఇందుకు గాను అతడికి $9 మిలియన్ బహుమతి లభించింది. అంత వేగంగా పరిగెత్తడానికి కావలసిన శక్తిని అతడు ఒక్క రోజులోనో, ఒక్క నెలలోనో, ఒక్క సంవత్సరంలోనో పొందలేదు. అతడి విజయం వెనుక 20 ఏళ్ల శ్రమ, ప్రాక్టీస్ దాగుంది. పికాసో ఒకసారి హోటల్ రూమ్లో కూర్చొని ఉండగా అక్కడికి ఒక మహిళ రావడం జరిగింది. ఆమె ముందే ఒక పేపర్ తీసుకొని 2 నిమిషాల పాటు ఒక బొమ్మను డ్రా చేసి ఆ లేడీ చేతుల్లో ఉంచి, ఈ డ్రాయింగ్ యొక్క విలువ $1 మిలియన్ అని, మీకు సందేహంగా ఉంటే మార్కెట్లోకి వెళ్ళి కనుక్కోమని చెప్తాడు. ఆ లేడీ పికాసో చెప్పినట్టే మార్కెట్లోకి వెళ్ళి ఆ పెయింటింగ్ యొక్క విలువని తెలుసుకుంటుంది. దాంతో ఆ లేడీ, ఏంటి ఈ చిన్న పేపర్ విలువ $1 మిలియన్ అని ఆశ్చర్యపోతుంది. ఇక్కడ నేను చెప్పిన వీరిద్దరిలో దాగున్నది కేవలం వారి నాలెడ్జ్ మరియు ఎక్స్పీరియన్స్ మాత్రమే. ఎప్పుడైతే ఒక రంగంలో ఎక్స్పీరియన్స్ పెరుగుతూ వస్తుందో, అందుకు తగ్గట్టు నీ నాలెడ్జ్ మరియు స్కిల్స్ కూడా పెరుగుతూ వస్తాయి. మీరు వెళ్ళే మార్గం చదువుకు సంబంధించిందైనా, బిజినెస్కి సంబంధించిందైనా, స్పోర్ట్స్కి సంబంధించిందైనా, ఇలా ఏ రంగంలోనైనా సరే నిరంతరం నీ జ్ఞానాన్ని పెంచుకుంటూ, నీ బలాలను పెంచుకుంటూ, నీ స్కిల్స్ను పెంచుకుంటూ, మరియు నీ బలహీనతలను తగ్గించుకుంటూ సహనంతో ముందుకెళ్తే ఏదో ఒక పాయింట్ దగ్గర నీకు విజయం దక్కే తీరుతుంది. అలాంటి క్షణం తప్పకుండా వచ్చే తీరుతుంది. ప్రతిరోజు కూడా నిద్ర లేచిన వెంటనే ఈరోజు నేను చేయాల్సిన ముఖ్యమైన పనులేంటి, ఏ పని మొదట చేయాలి, ఏ పని చివరికి చేయాలని ఒక చిన్న పేపర్లో రాయటం అలవాటు చేసుకోండి. ఇలా భవిష్యత్తులో మనం సుఖంగా బ్రతకడం కోసం, నీ స్టేటస్ని పెంచుకోవడం కోసం ఈరోజు నేనేమైనా ప్రయత్నం చేస్తున్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక్కటి గుర్తుకు పెట్టుకోండి, ఈరోజు విజయం కోసం గట్టి ప్రయత్నం చేయకుండా, విజయం గురించి ఆలోచించకుండా, రేపొద్దున నీవు ఫెయిల్ అయినప్పుడు మాత్రం బాధపడద్దు. ఎందుకంటే తినకుండానే కడుపు నిండదు, ప్రయాణించనిదే దూరం తగ్గదు, ప్రయత్నించనిదే విజయం దక్కదు.